మీరు నివసిస్తున్న నగరం సురక్షితంగానే ఉందా? మీ పక్కన విందు వినోదాల్లో మునిగి తేలుతున్న వారు అసలు మనుషులేనా లేక మత్తులో ఊగిపోయే రాక్షసులా? మన నగరంపై మత్తు కొరలు చాస్తోంది. ఇక విలాసవంతమైన పబ్బులు డ్రగ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయా? ఫ్రెండ్షిప్ పేరుతో జరుగుతున్న ఈవెంట్స్లో అసలు ఏం జరుగుతోంది? కేవలం 5 రోజుల్లో తెలంగాణ ఈగల్ ఫోర్స్ సృష్టించిన సునామీలో ఎంతమంది బడాబాబుల ముసుగులు తొలగిపోయాయి? పొరుగు రాష్ట్రాల నుండి దిగుమతి అవుతున్న ఈ విషయం వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. డ్రగ్స్ మహమ్మారిపై ఈగల్ ఫోర్స్ సాగించినటువంటి మెరుపు దాడులు పూర్తి వివరాలు మా స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. చారిత్రాత్మక తారామతి భారాదరి ఆవరణలో ఆ రాత్రి సంగీతం హోరెత్తిపోతోంది. మోర్ దెన్ ఫ్రెండ్స్ పేరుతో చంద్ర అనే వ్యక్తి ఒక ప్రైవేట్ ఈవెంట్ను ప్లాన్ చేశాడు. పర్యాటక రంగ ప్రచారం అనే ఒక అందమైన ముసుగు వేసుకుని లోపల అసలైన దందాను నడిపించేందుకు సిద్ధమయ్యాడు. పోలీసుల అనుమతి రాకపోయినా బేఖాతరు చేస్తూ వందలాది మంది అక్కడకు చేరారు. చీకటి పడుతున్న కొద్దీ అక్కడ వాతావరణం మారిపోయింది. సుమారు 300 మంది యువతీ యువకులు ఆ మత్తు వేడుకలో మునిగిపోయారు. అయితే అక్కడకు చేరుకున్న వారిలో కొందరు పాత నేరస్తులు ఉన్నారన్న సమాచారం పోలీసులకు అందింది. సస్పెక్ట్ షీట్లో ఉన్న వ్యక్తులు ఈ ఈవెంట్కు రావడంతో ఈగల్ ఫోర్స్ అత్యంత చాకచక్యంగా రంగంలోకి దిగారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ రిసార్ట్ను చుట్టుముట్టారు. గోల్కొండ పోలీసులతో కలిసి ఈగల్ ఫోర్స్ చేసిన ఈ ఆకస్మిక దాడిలో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. తప్పించుకునే మార్గం లేక గజగజ వణికిపోయారు. పోలీసులు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నిశితంగా పరిశీలించారు. అనుమానం వచ్చిన వారిని పక్కకు తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహించగా దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. బాలీవుడ్ నటుడు అబ్దుల్ సర్వర్తో పాటు యోగేశ్వర్, అభినాష్ ఫణి, బ్రెట్ జాన్సన్ వంటి ప్రముఖులు గంజాయి సేవించినట్లు నిర్ధారణైంది. నిహార్, ఆషి అనే మరో ఇద్దరికి కూడా టెస్టులో పాజిటివ్ వచ్చింది. పేరుకు సెలబ్రిటీలే అయినా మత్తులో వారు చేస్తున్న విన్యాసాలు చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. అలాంటి ఈవెంట్లు కేవలం వినోదం కోసం కాదని, యువతను మత్తు ఊబిలోకి నెట్టేందుకేనని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. హైదరాబాద్లోనే కాకుండా ఈ మత్తు మహమ్మారి ఇప్పుడు జిల్లాలకు కూడా పాకింది. ఏప్రిల్ 2వ తేదీన కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలపై ఈగల్ ఫోర్స్ ప్రత్యేక బృందాలు విరుచుకుపడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయని అక్కడి అరెస్టులు నిరూపించాయి. 10 మంది యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి రక్త నమూనాలను పరీక్షించగా నిషిద్ధ పదార్థాల ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి. పట్టణ ప్రాంతాలకే పరిమితం అనుకున్న ఈ డ్రగ్స్ కల్చర్ ఇప్పుడు పల్లెటూరి యువతను కూడా బలి తీసుకుంటుంది. లోకల్ నెట్వర్క్ సాయంతో కేటుగాళ్లు ఇంటింటికి ఈ విషయాన్ని చేరుస్తున్న తీరు పోలీసుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముఠాల ఏరివేతకు ఈగల్ ఫోర్స్ ఇప్పుడు ప్రక్షాళన మొదలుపెట్టింది. ఏప్రిల్ 3వ తేదీన కొండాపూర్లోని క్విక్ అరేనా పబ్లో జరిగిన ఘటన నగరాన్ని ఒక్కసారిగా షేక్ చేసింది. అక్కడ ఒక అంతర్జాతీయ డీజే ఈవెంట్ జరుగుతోంది. వేల రూపాయల టికెట్లు కొనుక్కొని లోపలికి వెళ్లిన విలాసవంతుల మధ్య పోలీసులు సైలెంట్గా ఎంట్రీ ఇచ్చారు. సంగీతం, లైట్ల వెలుగులో ఊగిపోతున్న వారిని గమనిస్తూ డ్రగ్స్ సేవించిన వారిని గుర్తించారు. ఆ తనిఖీల్లో 7 వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. వీరిలో ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కుమారుడు ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీరంతా కేవలం గంజాయితో ఆకుండా అత్యంత ప్రమాదకరమైన మెథామెప్టైమైన్ వంటి సింథటిక్ డ్రగ్స్ను కూడా వాడుతున్నట్లు వైద్య పరీక్షలు ధృవీకరించాయి. ఉన్నత చదువులు చదివి సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన వారే ఇలా మత్తుకు బానిసలవ్వటం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు కేవలం వినియోగదారులను పట్టుకోవటమే కాకుండా సప్లై చేసే మెయిన్ ముఠాలపై ఫోకస్ పెట్టారు. ఏప్రిల్ 4వ తేదీన జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో ఒక భారీ ఆపరేషన్ నిర్వహించారు. గణేష్ నగర్ వద్ద ఉన్న ఒక సీక్రెట్ అడ్డాపై దాడి చేసి సుమారు 63 లక్షల విలువైన మెథామెప్టైమైన్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. సాయి కుమార్ అనే వ్యక్తి ఈ డ్రగ్స్ను రవాణా చేస్తుండగా అరవింద్ అనే వ్యక్తి వాటిని కొనుగోలు చేస్తున్న సమయంలో పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఇండస్ట్రియల్ ఏరియాను షెల్టర్గా మార్చుకొని లక్షలాది రూపాయల డ్రగ్స్ దందాను వీరు నడుపుతున్నారు. ఈ సింథటిక్ డ్రగ్స్ వెనుక అంతర్రాష్ట్ర ముఠాల హస్తం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ 5 రోజుల మెరుపు దాడులు డ్రగ్స్ మాఫియా పీచ్ మనచడంలో తెలంగాణ పోలీసులు ఎంత సీరియస్గా ఉన్నారో తెలియజేస్తున్నాయి. ఈగల్ ఫోర్స్ ఉపయోగిస్తున్న లేటెస్ట్ యూరిన్ టెస్ట్ కిట్లు నేరస్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. డ్రగ్స్ తీసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే ఆధారాలను ఈ కిట్లు బయటపెడుతున్నాయి. ఎంతటి వారైనా సరే చట్టానికి చిక్కాల్సిందేనని పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పబ్బుల ముసుగులో చీకటి వ్యాపారం చేసే నిర్వాహకులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నిఘా పెంచి మత్తురహిత సమాజాన్ని నిర్మించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డ్రగ్స్ నెట్వర్క్ను వేళ్లతో సహా పికిలించే వరకు ఈ ఈగల్ ఫోర్స్ వేట ఆగదని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ ఈగల్ ఫోర్స్ రంగంలోకి దిగిందంటే నేరస్తుల గుండెలో రైళ్లు పరిగెత్తాల్సిందే. అత్యాధునిక టెక్నాలజీ, పక్కా ఇన్ఫార్మర్ వ్యవస్థతో వీరు పనిచేస్తున్నారు. ఒక్కో ఆపరేషన్కు ముందు కనీసం వారం రోజుల పాటు నిఘా ఉంచి నేరస్తుల కదలికలను గమనిస్తారు. ఈ టీమ్స్ అత్యంత రహస్యంగా దాడులు నిర్వహిస్తాయి. పబ్స్, ఈవెంట్స్లోకి కస్టమర్ల రూపంలో వెళ్లి అక్కడ జరిగే అక్రమాలను కెమెరాల్లో బంధిస్తారు. యూరిన్ టెస్ట్ కిట్లు వాడటం ద్వారా అక్కడికక్కడే నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంటారు. రాజకీయ, సినిమా రంగానికి చెందిన ఒత్తిళ్లను ఏమాత్రం లెక్క చేయకుండా చట్టపరంగా ముందుకు వెళ్లటం ఈ టీం ప్రత్యేకత. పారిశ్రామిక ప్రాంతాల నుండి ప్రైవేటు రిసార్టుల వరకు వీరి నిఘా నీడ విస్తరించి ఉంది. చూసారుగా, ఇది కేవలం 5 రోజుల్లో బయటపడ్డ మత్తు భాగోతం మాత్రమే. విలాసాల కోసం ప్రాణాలను పణంగా పెట్టే డ్రగ్స్ సంస్కృతికి ఇకనైనా ముగింపు పలకాలి. యువతను తప్పుదోవ పట్టించే ఈవెంట్ నిర్వాహకుల పట్ల జాగ్రత్తగా ఉండండి. పోలీసులు ఎంత కఠినంగా ఉన్నా తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికపై ఒక కన్నేసించాలి. అక్రమంగా డ్రగ్స్ విక్రయించినా లేదా సేవించినా కఠిన కారాగార శిక్ష తప్పదని ఈగల్ ఫోర్స్ హెచ్చరిస్తోంది.